నమస్కారం కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఐ హోప్ యు ఆల్ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్, చాలా మంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన గమనిక, మీరు కేవలం 2-3 పరీక్షలు మటుకే ఉన్నాయి అనుకున్న ఆ భ్రమలో ఉండిపోయి ఆ 2-3 ఎగ్జామ్స్కి మటుకే ప్రిపేర్ అవుతూ మీకు వస్తున్న సువర్ణ అవకాశాలను కూడా మీరు వదిలేసుకుంటున్నారు. ఎందుకనంటే వెల్, ఇట్స్ నాట్ రాంగ్ అని నేను చెప్పట్లేదు, బట్ రాదర్ వై నాట్ అని అంటున్నాను నేను. ఎందుకనంటే ఇప్పుడు లెట్స్ సంవత్సరానికి ఒకసారి వచ్చే రిక్రూట్మెంట్ అని అనుకుందాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది, బట్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఈ మీన్ టైంలో మీకు అదే కంటెంట్తో అదే నాలెడ్జ్తో మీరు ఇంకో ఎగ్జామ్ కూడా అపియర్ అవ్వచ్చు. అది కూడా ఆల్మోస్ట్ ఈక్వలెంట్ జాబే అని, దట్టు గవర్నమెంట్ జాబే అని అన్నప్పుడు అప్లై చేసి ఒకసారి టెస్ట్ చేసుకోవడం తప్పే ఉంది. సో అలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ మనం తెలియక కొన్నిసార్లు మిస్ చేసుకుంటూ ఉంటాం. అందుకే ఈ డైలీ జాబ్ అలర్ట్స్ వీడియో మీకు ఖచ్చితంగా అదే పని చేసి హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, తర్వాత యూ కెన్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు అని. మరి ఎనీవేస్, నవంబర్ 27కి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే కనుక ముందుగా సెయిల్ వాళ్ళు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన నర్స్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 51 వేకెన్సీస్. 30 సంవత్సరాలు ఇస్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఎవరు అప్లై చేసుకోవచ్చు? బిఎస్సి నర్సింగ్ కానీ లేదు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీలో ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేర్ ఈజ్ నో ఎగ్జామ్. వాళ్ళు వాక్-ఇన్ ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు? 3rd డిసెంబర్ నుంచి 5th డిసెంబర్ దాకా ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో మీ దగ్గర డాక్యుమెంట్స్ అవన్నీ కూడా పక్కాగా ప్రాపర్గా ఉంటే, మీరు ఒకవేళ బిఎస్సి నర్సింగ్ కానీ లేదు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీలో డిప్లొమా కనుక చేస్తున్నట్టయితే యూ కెన్ ట్రై యువర్ లక్. ఒకవేళ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కానీ లేదా అప్లికేషన్ లింక్ లాంటిది ఏమైనా కావాలి అనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. టోటల్ 254 వేకెన్సీస్ ఉన్నాయి. 23 నుంచి 40 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే టోటల్ 3 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఈ 3 కేటగిరీస్లో ఒకదానికి మినిమం ఏజ్ 23 అయితే ఇంకో దానికి మినిమం ఏజ్ 27 అలా ఉంది. ఒకదానికి మాక్సిమం ఏజ్ 35 అయితే ఇంకో దానికి 40 అలా ఉంది. సో అందుకని మీరు ఇంతకీ ఏ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారు అనేది ఒకసారి చూసుకుని అప్లై చేయండి ఏజ్ లిమిట్ పరంగా. కానీ మీరు 3టికి అప్లై చేయాలంటే జస్ట్ డిగ్రీ ఉంటే చాలు, ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. అండ్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 3rd డిసెంబర్. మనం ఇప్పుడు 27 నవంబర్లో ఉన్నాము. సో ఒక వారం రోజులు దగ్గరగా ఉంది మీ దగ్గర టైం. ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 82 వేకెన్సీస్ గా రిక్రూట్మెంట్ చేపడుతుంది. 18 to 35 ఇయర్స్ వాళ్ళ అర్హులు, 10th అలానే 12th క్లాస్ చదివిన వాళ్ళు. అండ్ దట్టు మైనింగ్ రిలేటెడ్ కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 30th నవంబర్. ఇంకో 3 days ఇది క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. 32 ఇయర్స్ ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. అలానే మీకు ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఏదో డిప్లొమా కానీ లేదు డిగ్రీ కానీ లేదు పీజీ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 30th నవంబర్. తర్వాత సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ ఏ అలానే గ్రేడ్ బి రిక్రూట్మెంట్ చేపడుతుంది. 72 వేకెన్సీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువే, నేను కాదనట్లేదు, బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్. సో 21 నుంచి 33 సంవత్సరాల వాళ్ళ అర్హులు, ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. కాకపోతే ది మోస్ట్ క్రిటికల్ ఆస్పెక్ట్ ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కావాలి. సో మీ దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది, వాళ్ళు ఇంతకీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా కన్సిడర్ చేస్తారనేది కూడా మీరు నోటిఫికేషన్ చూసి పూర్తి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఒకవేళ దీనికి మీరు అప్లై చేయాలనుకుంటే 2nd డిసెంబర్ లోపల అప్లై చేయాలి. ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయాలి. తర్వాత ఇండియో టిబెటియన్ బోర్డర్ పోలీస్ వాళ్ళు ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ అలానే కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేపడుతూ ఉన్నారు. టోటల్ 526 వేకెన్సీస్ ఉన్నాయి. 18 ఇయర్స్ ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ అంటున్నారు. 14th డిసెంబర్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ అంటున్నారు. ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలి అనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో దట్ బ్రింగ్స్ us to the end of today's డైలీ జాబ్ అలర్ట్స్. మీరు కనుక ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ బ్యాంకింగ్ కానీ అలానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఇవి కాకుండా ఇన్సూరెన్స్ కానీ లేదు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కానీ లేదు పంచాయత్ సెక్రటరీ కానీ లేదు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4కి సంబంధించి కొన్ని మేజర్ సబ్జెక్ట్స్కి సంబంధించి కానీ ఒకవేళ కోచింగ్ తీసుకోవాలి, ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలి, నాకు క్వాలిటీ కావాలి, నేను ఎంత పే చేస్తున్నది నాకు మ్యాటర్ కాదు, నేను ఎక్కువ పే చేస్తే తక్కువ పే చేసిన ఎండ్ నాకు క్వాలిటీ కావాలి, బికాస్ దట్స్ వేర్ ద బెస్ట్ థింగ్ లైస్ అని చెప్పి మీరు ఒకవేళ అనుకుంటే కనుక మీరు ఇప్పటికిప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి కోర్సెస్ని చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీ కోర్స్ నిజంగానే నచ్చితే అప్పుడే మీరు పర్చేస్ చేయండి. నో వన్ ఈస్ ఫోర్సింగ్ యూ. అలానే మీరు మమ్మల్ని టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో కూడా
మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఒకవేళ ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద వెరీ సేమ్ టైం మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9010701353 901010701353 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్ దట్ నోట్, లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ డైలీ జాబ్ అలర్ట్స్ వీడియో. టిల్ దెన్, స్టే ట్యూన్ టు కాంపిట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. నమస్కారం.